కేంద్ర బడ్జెట్పై పార్లమెంటు ఉభయ సభల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. బడ్జెట్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటే అధికార పార్టీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం మిత్రపక్షాల రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. పార్లమెంటులో జరుగుతున్న మాటల యుద్ధం గురించి ప్రత్యేక స్టోరీ ఇప్పుడు చూద్దాం. కేంద్ర బడ్జెట్ అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టింది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇటు తెలుగుదేశం, అటు నితీష్ కుమార్ కు చెందిన జేఈడీయూ మద్దతు తప్పనిసరి అయ్యింది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటు ఏపీకి అటు బీహార్కు ఉదారంగా నిధులు ఇవ్వడం సహజంగానే ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం పార్లమెంటు ఉభయ సభల్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఈ నెల 27న ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు డుమ్మా కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్లు బహిరంగంగానే తమ అక్కసును కేంద్ర ప్రభుత్వంపై వెళ్లగక్కుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి రామని తేల్చి చెప్పారు. ఇక టీఎంసీకి చెందిన ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు కేటాయింపుల్లో పక్షపాతం చూపించారని లోక్సభ స్పీకర్తో నేరుగా వాదనకు దిగారు. ఇటు లోక్సభతో పాటు అటు రాజ్యసభలో అధికార పార్టీ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు రాజ్యసభలో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాలకు కేటాయింపులే చేయలేదని సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో బుధవారం ఉదయం ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్ర బడ్జెట్లో కేవలం 2 రాష్ట్రాలే లబ్ధి పొందాయని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. కేవలం బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్ష పార్టీల ప్రయోజనాలను కాపాడడానికి ఆ రాష్ట్రాలకు కేటాయింపులు చేశారని ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక మంత్రిపై మండిపడ్డాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను మాత్రం అస్సలు పట్టించుకోలేదు, గాలికి వదిలేశారన్నారు ఖర్గే. బడ్జెట్లో సమతూకం లేకపోతే దేశ అభివృద్ధి ఎలా జరుగుతుందని ఖర్గే ఆర్థిక మంత్రిని నిలదీశారు. ఖర్గే విమర్శలను ఆర్థిక మంత్రి తిప్పికొట్టారు. బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించి ఉండకపోవచ్చు. దీర్ఘకాలికంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఈ విషయాలు తెలియదా అని నిలదీశారు. బడ్జెట్ డాక్యుమెంట్లో ఏ రాష్ట్రానికి ఏ మేరకు కేటాయింపులు చేశామో వివరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. దీనికి ఆమె కొన్ని ఉదాహరణలు కూడా ప్రస్తావించారు. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో వాధ్వాన్ పోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అయితే బడ్జెట్ ప్రసంగంలో దీని ప్రస్తావన లేదు. దీన్ని బట్టి మహారాష్ట్రను బడ్జెట్లో పక్కన పెట్టామని భావిస్తారా? ఈ ప్రాజెక్టు కోసం 7,600 కోట్లు కేటాయించామని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతోందని మండిపడ్డారు నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిలోనే కేటాయింపులు జరిగాయి. దీనికి భిన్నంగా జరిగాయా అంటూ ఖర్గేకు సవాలు విసిరారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బడ్జెట్ ప్రతి రాష్ట్రం పేరు ప్రస్తావించారా అని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే తమపై విమర్శలు గుప్పిస్తున్నారని సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం జరిగిన రాజ్యసభ చర్చలో కాంగ్రెస్ ఎంపీ చిదంబరం ఆంధ్రప్రదేశ్, బీహార్కు బడ్జెట్లో స్పెషల్ ట్రీట్మెంట్కు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. మీరు ఏపీకి, బీహార్కు నిధులు కేటాయించడం పట్ల తనకు అభ్యంతరం లేదు, కానీ ఇతర రాష్ట్రాలకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఇండియా ఫెడరల్ దేశం. దేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే కేవలం 2 రాష్ట్రాలకు నిధులు కేటాయించి మిగిలిన రాష్ట్రాలకు మొండి చేయి చూపడం అంటే ఫెడరలిజానికి చావు దెబ్బ కొట్టినట్లేనని అన్నారు మాజీ మంత్రి కూడా అయిన చిదంబరం.
దేశంలో నిరుద్యోగ సమస్య ప్రభుత్వానికి సవాలుగా మారింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించలేదన్నారు. ఇది ఎన్నికల్లో చేసిన ఫేక్ హామీ లాంటిదన్నారు. ద్రవ్యోల్బణం గురించి ఆర్థిక మంత్రి 10 పదాల్లో తీసిపారేశారు. ద్రవ్యోల్బణం అత్యంత కీలకమైన అంశం. దీని గురించి చర్చించాలన్నారు. ప్రభుత్వ గణాంకాలను చూస్తేనే దేశంలో ద్రవ్యోల్బణం ఎలా ఉందో తెలిసిపోతోందన్నారు. ద్రవ్యోల్బణం ప్రకారమే ఆర్బీఐ వడ్డీ రేట్లు సవరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లను బట్టి చూస్తే ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు చిదంబరం. కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి ద్రవ్యోల్బణాన్ని 4% తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోయిందన్నారు. ద్రవ్యోల్బణాన్ని ఆర్థిక మంత్రి తేలికగా తీసుకుంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలను ఆయన ఉదాహరణగా చూపించారు. ఇక లోక్సభలో కూడా కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా డిబేట్లో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అంతా బోగస్ అని విమర్శించారు. కేవలం ఎన్డీఏ సభ్యులు నితీష్, చంద్రబాబు మాత్రమే లబ్ధి పొందారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని ఆమె నిర్మలా సీతారామన్కు చురకలంటించారు. బడ్జెట్పై రాజ్యసభలో సభ్యులు వాకౌట్ కూడా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీ విమర్శలు ఎదుర్కొంటోంది. కేవలం 2 రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చి మిగిలిన రాష్ట్రాలకు మొండి చేయి చూపడం పట్ల ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా మోదీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు తమ తడాఖా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మోదీ, నిర్మల ఇప్పటికైనా కళ్లు తెరిస్తే జరిగే డ్యామేజీని నివారించుకోవచ్చు అని సూచిస్తున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.